నమస్తే అండి. మిల్ మేకర్ వచ్చేసి ఒక బౌల్లో వేసుకొని నానబెట్టుకున్నాము ఒక 5 నిమిషాల వరకు. ఆ మిల్ మేకర్ గోంగూర కాంబినేషన్ అండి. గోంగూరతో ఎన్ని ఐటమ్స్ ఎన్ని వెరైటీ చేసినా కూడా సూపర్ డూపర్ హిట్గా ఉంటాయి. గోంగూర నచ్చిన వాళ్ళు ఈ రెసిపీని వదిలి కూడా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసి ముక్కలు వేసుకున్నానండి. పచ్చిమిర్చి, ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకున్నాను. పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చపాతీలకు కానీ రైస్లకు కానీ బగారా రైస్లకు అయితే సూపర్గా ఉంటుంది. కాంబినేషన్ అయితే తగినంత ఉప్పు వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి కూడా వేసుకున్నాము. మిల్ మేకర్ నానబెట్టి పక్కన పెట్టిన 5 నిమిషాల తర్వాత మిల్ మేకర్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మసాలా అంతా పట్టేంత వరకు మగ్గనిద్దాము. గోంగూరలో వచ్చేసి పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి నేను ఉడికించుకొని పెట్టుకున్నాను. గోంగూరను మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టిన గోంగూర ఇప్పుడు మిల్ మేకర్లో వేసి అందులో నుంచి ఒక 5 నిమిషాల సేపు మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత బటర్ కూడా 1 స్పూన్ వేసుకొని మగ్గనిద్దాము. ఇప్పుడు మిల్ మేకర్ గోంగూర రెసిపీ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.